ఇక మహబూబాబాద్ జిల్లా నర్సింగులపేట మండలంలో మహిళా రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 40 రోజులు గడిచినా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా గోస పట్టించుకోండి అంటూ తహసీల్దార్ కాళ్లు మొక్కి మొరపెట్టుకుంటున్నారు. ఇంకా 4 రోజుల్లో నారు పోసే సమయం ఆసన్నమవుతుందని, యాసంగి ధాన్యం అమ్మకపోతే వానాకాలం సాగును ఎలా మొదలు పెట్టాలని వారు ఆందోళన చెందుతున్నారు. ఇక ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. ఇక మహబూబాబాద్ జిల్లా నర్సింగులపేట మండలంలో మహిళా రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికాంత్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవికాంత్, చెప్పండి. యాసంగి సీజన్ లో రైతాంగం వాళ్ళ పంటను అమ్ముకోవడానికి తీవ్రమైనటువంటి గోస పడుతున్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. తాజాగా మహబూబాబాద్ జిల్లా నర్సింగులపేట మండలంలో 40 రోజులు అవుతున్నా ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్న రైతాంగం అంతా కూడా అక్కడ ఇద్దరు మహిళలు, అంటే నర్సింగులపేట మండలానికి సంబంధించిన ఇద్దరు మహిళా రైతులు అక్కడికి ఫీల్డ్ విజిట్ లో భాగంగా వచ్చినటువంటి ఎంఆర్ఓ రమేష్ బాబు కాళ్ళు మొక్కడం వాళ్ళ దయనీయ పరిస్థితికి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా దంతాలపల్లి మండల కేంద్రానికి సంబంధించి కూడా ఇవాళ రైతాంగం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టిన తరుణంలో అక్కడికి వెళ్ళినటువంటి కానిస్టేబుల్ సంబంధించి అంటే అక్కడికి వెళ్ళినటువంటి పోలీసుల కాళ్ళు మొక్కడానికి కూడా రైతులు సిద్ధమవుతున్నారు. అంటే రైతులు ఎంత దీన స్థితిలో ఉన్నారో ఈ రెండు సంఘటనల ద్వారా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దంతలపల్లి మండల కేంద్రంలో పోలీసుల కాళ్ళు మొక్కడానికి రైతులు అక్కడ ధర్నా చేసే సందర్భంలో మీ కాళ్ళు మొక్కుతామన్నటువంటి సందర్భానికి దారితీసిన సందర్భం ప్రస్తుతం నరసింహులపేట మండలంలో కూడా అదే పరిస్థితి. ఫీల్డ్ విజిట్ కు వచ్చినటువంటి ఎంఆర్ఓ రమేష్ బాబు కాళ్ళు మొక్కుతాం, ధాన్యం కొనుగోలు చేయండి అన్నటువంటి అంశాన్ని ఇద్దరు మహిళా రైతులు వ్యక్తం చేసిన పరిస్థితి. అంటే రైతాంగం ఎంత దీన స్థితిలో ఉన్నారనేది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇవాళ రైతులను పట్టించుకోవడం లేదని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 80-90% మేర ధాన్య కొనుగోళ్లు పూర్తయ్యాయని ప్రకటనలు చెప్తున్నప్పటికీ అది క్షేత్రస్థాయిలో అంతా కూడా అబద్ధం అన్నటువంటి విషయం అయితే ఎప్పటికప్పుడు వాస్తవికంగా బయటపడుతున్న సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాము. పేపర్ ప్రకటనలకైతే పూర్తిగా ధాన్య కొనుగోళ్లు పూర్తయ్యాయని చెప్తున్నప్పటికీ రైతాంగం అయితే ఎక్కడికక్కడ ఆందోళనలు ధర్నాల బాధ పడతా ఉన్న సందర్భం మనకు మహబూబాబాద్ కావచ్చు, ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఏదో చోట రైతాంగం అయితే ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. నిన్న ఖానాపురం మండలంలోనూ మిల్లుల దగ్గర ఏదైతే ధాన్యానికి సంబంధించి ఎగుమతి చేసిన ధాన్యం అక్కడ దిగుమతి చేసుకోవడం లేదు, రోజుల తరబడి వెయిట్ చేస్తా ఉన్నాము మిల్లుల దగ్గర అన్నటువంటి అంశాన్ని ఖానాపురం రైతులు వ్యక్తం చేశారు. వాళ్ళ దంతాల పేర్లు అంటే నిన్న మొన్నటి నుంచి మళ్ళీ భారీ వర్షాలు నమోదవుతున్న సందర్భంలో ఏదైతే ఎగుమతైన ధాన్యం కూడా దిగుమతి చేసుకోవడానికి మిల్లర్లు ఇవాళ ఆసక్తి చూపెట్టడం లేదు, ఇంట్రెస్ట్ చూపించడం లేదు, కనీసం వాళ్ళు ఇబ్బందులు పెడతా ఉన్నారు అన్నటువంటి అంశాన్ని రైతాంగం వ్యక్తం చేస్తా ఉన్నారు. నరసింహులపేట మండలం కావచ్చు, ఇటు తొర్రూరు సైడ్ అయితే పూర్తిగా ధాన్యపు కొనుగోలు జరగడం లేదని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ మహిళా రైతులు ఎంఆర్ఓ కాళ్ళు మొక్కడానికి నిదర్శనంగా కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవికాంత్. ఎన్ని రోజులు ఉపాసం ఉండను, ఎన్ని రోజులు కష్టం చేయను, జీతం ఉన్నాడు, నా భర్త జీతం ఉన్నాడు, మేము లేనోళ్ళం. ఈ నిస్లాపేట ఏరియాలో అందరికీ తెలుసు మేము జీతం ఉన్నది, నా భర్త జీతం ఉన్నది, మేము కష్టం చేసి బతుకుతున్నాం. మాకు భూమి లేదు, జాగా లేదు, మేము అప్పుల పాలైపోయినాం. మేము ఇంత గోస చేసి సేర చేసి సత్తున్నాం. మేము ఇప్పుడు ఆ కాట చేయకపోతే ఓట్లు పోకపోతే మాత్రం నేను మందు దాకి ఖచ్చితంగా ఈ రాసి కాడనే చచ్చిపోతాను. నేను నా మగడు ఇక్కడ 6 రోజుల నుంచి ఇక్కడ వస్తానేమో అందరికీ పోయి అడుగురి వాడు జీతం ఉండి బతుకుతున్నాం అంటే నేను ఎంతగానో ఇప్పుడు 10ంటికి వస్తున్నాం. చెత్త అని అంటారు, పైసలు ఇస్తాను అన్నా కూడా వారు కాంటాకు రావట్లేరు. వారు ఏదైనా లంచం ఇచ్చి వారితో మొత్తం కంట పెట్టుకుంటారు. నా ఓట్లు మొత్తం మలకాయ వెళ్ళింది, ఎలకలు కొట్టింది, 4000 పట్టాలు తెచ్చిన పట్ట అంతా పాడైపోయింది. నిన్న రాత్రి 9ంటికి ఇంటికి పోయినా నడిచి నేను రోడ్ ఆ వానల రాత్రి పక్కదానే నడిచిపోయినా నేను. 7 రోజులు ఖాళీ ఉండను, 6 దాటి నేను 7 రోజులు ఉండను, 7 రోజులు కోసం చేయను. ఇది
నాకు భూమి లేదు చాగలేదు వాడు జీతం ఉన్నాడు నేను దోషం పండించుకొని ఇట్లా ఆగమైపోతున్నా వరకాలం అట్లా నాశనం అయిపోయింది అన్ని అప్పుల ఆ దోషంతో పడితే ఒక పావుల ప్రకారం కూరలకైనా ఇచ్చేద్దాం టాడోళ్ళకైనా ఇచ్చేద్దాం అని అంత గుర్తు చేసినా కూడా అవి కూడా పోనప్పుడు నీకు ఎందుకయ్యా మా బతుకు ఎందుకు ఈ బతుకులు 6 ఎకరాలు చేసిన చెరువు కిందనే ఆ కట్ట తేకి మొత్తం నాశనం అయిపోయింది మొత్తం కొట్టుకొని పోయింది 6 ఎకరాల పొలం చేసిన నా బావి కూలిపోయింది ఇంటి పొలం మన ఒక ఎకరం ఆడ బుడగుట్ట దగ్గర ఉన్నది నాకు ఆ బావి ఓడలు బావి ఉంటే ఆ బావి మొత్తం కింది నుంచే కొట్టుకుని బావి 2 మోటార్లు మొత్తం కూలిపోయింది తనకి కొట్టుకున్నా ఇది 3 ఎకరాల కవులు తీసుకున్నా అది 6 డబ్బలు అయింది ఆ 3 ఎకరాల 6 డబ్బలు అయింది సరిగా అది కూడా వండలేదు ఇదైనా పండి కొంచెం టాడోళ్ళు ఇద్దాం కూలోళ్ళకి ఇద్దాం గీత తిండికి అవుతుందని అంటే తిండి గిడ్ల ఓట్లు కూడా ఉంచుకోలేదు నేను ఇంటికాడ మొత్తం తెచ్చి ఎండ పోసిన నూకలు తెచ్చి తింటున్నా 2 రోజులు బియ్యం వండుకొని తింటున్నాం మేము గతి లేదు మాకు వారాకాలం గ్యాసంగి కవులకు చేస్తేనే గీత బతుకుతాం మేము 20 సార్లు గొడ్లు వచ్చినాయి నిన్న పట్ట కూడా చింపేసి తింటే ఆ వానలో వచ్చి ఎలా కొట్టి ఆ గుర్చెలా పోతే ఒక్క చోటు ఇస్తాలే ఆ గుర్చెలా పోతే వానలో ఇదే లీడా పడాలని పోయిన అటు